Hi, I am Dr. Neelima from Cell Health Clinic. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ గిల్బర్ట్ సిండ్రోమ్. చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, మేడం మాకు బిలిరుబిన్ లెవెల్ అనేది అంటే లివర్ లో కామెర్లు అనేటివి ఎక్కువగా మాకు 10 సంవత్సరాల నుంచి ఇట్లనే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇట్లా ఉండడం వల్ల మాకు ఎట్లాంటి లక్షణాలు అయితే ఏమీ కనిపించడం లేదు. యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎల్లో కలర్ గానీ కళ్ళు పచ్చగా గానీ ఇట్లాంటివి ఏ ఇబ్బందులు అయితే లేవు. మా దగ్గరకు వచ్చినప్పుడు చెక్ చేయించినప్పుడు బిలిరుబిన్ అనేది ఎక్కువగా ఉంది. ఇట్లా ఎక్కువగా ఎన్ని రోజుల నుంచి ఉందని మేము అడిగినప్పుడు వీళ్ళు ఇట్లా చెప్పారు మాకు. ఒకసారి మనం ఇప్పుడు గిల్బర్ట్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాము. గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది ఇది సాధారణమైన హానికరం కానీ లివర్ కి సంబంధించిన ఆరోగ్య సమస్య. దీనిలో మనకి ఏమవుతుందంటే మెయిన్ గా మనకి ఇది జీవితానికి ప్రమాదకరం కాదు, మరియు సాధారణంగా హానికరం కానీ ఎట్లాంటి లక్షణాలు అయితే ఏమీ ఉండవు. ఇది మెయిన్ గా మనకి జన్యుపరమైన వ్యాధి. ఇందులో జీర్ణాశయానికి బిలిరుబిన్ ని సరిగ్గా ప్రక్రియ చేయలేకపోతుంది. మనకి గిల్బర్ట్ సిండ్రోమ్ రావడానికి గల కారణం ఏమిటి అంటే ఫస్ట్ వన్ UGT1A1 అనే ఎంజైమ్ అనేది సరిగ్గా ప్రాసెసింగ్ చేయలేనప్పుడు, అంటే ఈ మ్యూటేషన్ వల్ల మనకి శరీరంలో బిలిరుబిన్ లెవెల్ అనేది ఎక్కువగా పెరగడం అనేది గమనిస్తూ ఉంటాము. చాలా మందిలో మనము 100% లో మనము 3 to 10% వరకే మనము కొంతమందిలోనే గమనిస్తూ ఉంటాం గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది. దీని వలన మనకి ఎట్లాంటి లక్షణాలు అయితే ఏమీ ఉండవు. ఇది ప్రమాదకరం కూడా కాదు. ఎక్కువగా ఉన్నప్పుడు దీని లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయి అంటే ఎక్కువగా స్ట్రెస్ కి ఫీల్ అయినప్పుడు గానీ మనకి బిలిరుబిన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కూడా మనకి బిలిరుబిన్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ రావడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే మనకి బిలిరుబిన్ అనే పదార్థము శరీరంలో సరిగ్గా విచ్ఛిన్నం కాకపోవడంతో మనకి ఇది రక్తంలోనే మనకి ఈ బిలిరుబిన్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం అనేది గమనిస్తూ ఉంటాము. ఈ బిలిరుబిన్ అనేది మెయిన్ గా మనకి పాతబడ్డ ఎర్ర రక్త కణాల నుంచి తయారవుతూ ఉంటాయి. ఈ లక్షణాలు అనేటివి గిల్బర్ట్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి దీని లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయి అంటే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, డిహైడ్రేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, ఫెటిగ్నెస్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. మనకి ఐస్ గానీ స్కిన్ కలర్ అనేది పసుపు రంగులో మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫాస్టింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు కూడా మనకి బిలిరుబిన్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి బిలిరుబిన్ అనేది ఎక్కువగా పెరగచ్చు. అసలు మనకి ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ ఆమ్లాలో మనకి ఇది డీటాక్సిఫికేషన్ ఫుడ్ లాగా కూడా వర్క్ అవుతుంది. దీంతో వైటమిన్ సి కాంపోనెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇది లివర్ క్లెన్సింగ్ కి కూడా బాగా వర్క్ అవుతుంది. రా ఆమ్లా అయినా తీసుకోవచ్చు. గ్రీన్ టీలో మనకి క్యాటెచిన్స్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది లివర్ ఫంక్షనింగ్ ని సపోర్ట్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది. డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే లీఫీ వెజిటేబుల్స్ లో స్పినాచ్, కొరియాండర్, కెలే దీంతో మెయిన్ గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. గార్లిక్ లో మనకి సల్ఫర్ కాంపోనెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇది లివర్ ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది. యాపిల్ లో మనకి ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది ఈ యాపిల్ తీసుకోవడం వలన. ఇంకొకటి ఏంటంటే లెమన్ వాటర్ తీసుకోవడం వలన డైజెషన్ కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే లివర్ ఫంక్షనింగ్ ని సపోర్ట్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది. బైల్ ఫ్లో ని స్టిమ్యులేట్ చేయడానికి కూడా బాగా వర్క్ అవుతుంది. బీట్రూట్ అనేది లివర్ క్లెన్సింగ్ కి బాగా వర్క్ అవుతుంది. లివర్ డీటాక్సిఫికేషన్ కూడా వర్క్ అవుతుంది బీట్రూట్ అనేది. క్యారెట్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి. ఇది లివర్ క్లెన్సింగ్ కి కూడా బాగా వర్క్ అవుతుంది. టర్మరిక్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇది లివర్ ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది. అంటే ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే ఫ్రైడ్ ఫుడ్స్ గానీ, ఫాస్ట్ ఫుడ్స్ గానీ, షుగరీ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోకూడదు. కెఫినేటెడ్ బివరేజెస్ అంటే కాఫీస్ గానీ, టీస్ గానీ ఇట్లాంటి ఎక్కువ తీసుకోకూడదు. స్పైసీ ఫుడ్స్ కూడా ఎక్కువగా అవాయిడ్ చేయాలి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన మనకి ఎక్కువగా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంటే అప్పర్ అబ్డామిన్ పెయిన్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. కాబట్టి స్పైసీ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. హై ప్రోటీన్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే సీ ఫుడ్స్ గానీ, ఎగ్స్ గానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో నేను చెప్పింది విన్నారు కదా, మీరు ఈ పద్ధతి ఫాలో అవ్వడం వలన గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.